హాయ్ అండి. ఈరోజైతే మన చిన్నోడికి ఇంకొక కొత్త రెసిపీని అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను అనమాట. అదేంటి అంటే గంజి అని చెప్పొచ్చు నార్మల్గా మనం యూజ్ చేసే లాంగ్వేజ్లో అయితే. కాకపోతే ఇప్పుడు అన్ని కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి కాబట్టి రైస్ ప్యూరీ అనేసి, రైస్ పారేజ్ అనేసి, లేకపోతే రైస్ జావా అనేసి కొత్త కొత్త పేర్లతో అయితే పిలుస్తూ ఉన్నారు కదా. మేమైతే నార్మల్గా గంజి అని అంటాము. ఈ గంజిని ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తానమాట. గంజిని కూడా ప్రిపేర్ చేస్తావా అక్క, నార్మల్గా అన్నం వండుకున్నప్పుడు గంజి వస్తుంది కదా, అది పెట్టేస్తే సరిపోతుంది కదా అనేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే అదేంటి అంటే కొంచెం వాటరీగా ఉంటుంది కదా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటే కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఫిల్లింగ్ లాగా అనిపిస్తుంది అన్నది నా ఒపీనియన్. ఎవరిష్టం వాళ్ళది. మీకు కావాలి అనుకుంటే మనం నార్మల్గా రైస్ వండుకుంటూ ఉంటాం కదా, అప్పుడు కూడా ఏమంటారు గంజిని అనేది తీసి పెట్టవచ్చు. కాకపోతే నేను ఇలా సపరేట్గా ఆరు కోసమే ప్రిపేర్ చేసి అయితే పెడుతున్నాను అనమాట. దీనికోసం నేను ఏం చేశాను అంటే చిన్న గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. దాన్ని మంచిగా 3 to 4 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను అనమాట. వాష్ చేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకున్నాను. మిక్సీకి వేసుకున్నప్పుడు మనకి ఇట్లా మిల్క్ లాగా వస్తుంది కదా, దాన్ని అయితే మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. స్ట్రెయిన్ చేసుకున్న దాన్ని ఉడికించుకోవాలన్నమాట. అది ఉడికించుకోవడానికి మనకు కొంచెం వాటర్ అయితే ఎక్కువనే పడతాయి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఈ మిల్క్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ మిల్క్ వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలన్నమాట, లేదంటే అడుగంటేస్తుంది. మనకు ఎంత అయితే కన్సిస్టెన్సీ కావాలి అనుకున్నామో అంతవరకు అయితే ఉడికించుకోవచ్చు. నార్మల్గా అయితే 10 to 15 మినిట్స్ అయితే ఉడికించుకున్నాను అనమాట నేను ఆరు కోసము. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో. మనకు నార్మల్గా ముంజలు ఉంటాయి చూడండి, అట్లా అయితే అనిపించింది అనమాట నాకు ఆ టెక్స్చర్. నేను టేస్ట్ చేసి చూసినా, నాకు అస్సలు నచ్చలేదు, చప్పచప్పగా అట్లా అనిపించింది. ఆరు తింటాడా లేదా అనేసి అయితే భయపడుతూ ఉన్నాను, కానీ ఆరుకు మాత్రం ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను అంత ఇష్టంగా తింటాడు అని చెప్పేసి. ఇంకా మనం ఏదైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు ఇట్లా ఇష్టంగా తింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఆ రోజు కూడా నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినా అనమాట. ఇంకొకటి, మనం బేబీస్కి పెట్టేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు కొంచెం ఎక్కువ తింటారనమాట. చల్లారిపోయిన తర్వాత ఇస్తే వాళ్ళకి అంత ఇష్టంగా ఉండదు, ఆ ఫుడ్ కూడా టేస్ట్ మారిపోతుంది. సో అందుకనే నేను ఇక్కడ హ్యాండ్ తోటి అయితే ఫీడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా మీరు కూడా, తను చాలా ఇష్టంగా తిన్నాడనమాట. నేను ఫస్ట్ కొంచెం బాగా వేడివేడిగా ఉన్నప్పుడు హ్యాండ్ యూజ్ చేసి కొంచెం గోరువెచ్చగా చేసి పెట్టిన తర్వాత ఇంకా కొంచెం చల్లారిపోయింది అన్నప్పుడు మళ్ళీ స్పూన్ తోటి అయితే ఫీడ్ చేసిన అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆరుకైతే నేను ఎలాంటి బొమ్మలు చూపించట్లేదు, ఏమీ చేయట్లేదు అనమాట. నేనే మాట్లాడుతూ, నేనే నవ్విస్తూ కొన్ని బొమ్మలు అట్లా ఇచ్చుకుంటూ తనకైతే ఫుడ్ తినిపిస్తున్నాను. ఎందుకు అంటే హ్యాపీ విషయంలో చేసిన మిస్టేక్స్ కొన్ని ఆరు విషయంలో చేయొద్దు అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. అప్పుడు హ్యాపీకి ఏంటి అంటే తను అసలు ఫుడ్ తినకపోయేది కాబట్టి తనకు బొమ్మలు చూపించిన అనమాట. బొమ్మలు చూపిస్తేనే తను ఫుడ్ తినేది. ఇప్పటికీ కూడా ఆ హ్యాబిట్ ఇంకా కంటిన్యూ అవుతుంది, కానీ ఈ మధ్య కొంచెం స్కూల్కి వెళ్తుంది కదా, కొంచెం మర్చిపోతుందిలేండి. అట్లా హ్యాపీ విషయంలో చేసిన మిస్టేక్ ఆరు విషయంలో చేయకూడదు అనేసి అయితే ఒకటి ఫిక్స్ అయిపోయినా అనమాట. ఎందుకు అంటే చూపించవచ్చు ఇప్పుడు కూడా ఆరుకి. అట్లా చూపించడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి మనం ఏం ఫుడ్ పెడుతున్నాము, అది ఎట్లా టెక్స్చర్ ఉంది, ఎట్లా కలర్ ఉంది, వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా బొమ్మల పైనే ఉంటుంది. ఆ బొమ్మలు చూసుకుంటూ నార్మల్గా నోరు తెరుస్తారు, మనం పెట్టేస్తాము. సో అట్లా వద్దు. అప్పుడు తెలియలేదు అనమాట, నాకు తెలియలేదు. తెలిసినా కూడా తను తినకపోయేది కాబట్టి నాకు తప్పలేదు. ఆరుకి ఫస్ట్ నుంచి అట్లా చెయ్యను నేను. తన ఇష్టము, తింటే తినని, లేకపోతే ఈ పూట తినకపోతే నెక్స్ట్ పూట తింటాడులే అన్నట్టయితే అలవాటు చేయొద్దు అనేసి సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు అయితే చేస్తలేను. ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలీదు. సో ఒకటి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే అందరు పిల్లలు తినే పిల్లలు ఉండరండి. కొంతమంది పిల్లలు మంచిగా తింటారు, కొంతమంది పిల్లలు బాగా పిక్కీ ఈటర్స్ లాగా ఉంటారనమాట. చాలా చూజీగా ఉంటారు, కొన్ని మాత్రమే తింటారు. ఇక మిగతావి ఏం పెట్టినా అసలు నోరు కూడా తెరవరు అనమాట మా యాపిల్ అంటోళ్ళు. సో అస్సలు టెన్షన్ పడకండి, వాళ్ళకి ఏది ఇష్టంగా అనిపిస్తుంది అదే చేసి పెట్టడానికి ట్రై చేయండి.